నాకెందుకు ఈ బ్రతుకు, దేవుడు నన్ను ఎందుకు కలుగు చేశాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటాం. ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు కలిగిన శ్రమను బట్టి, నాకు కలిగిన కష్టాన్ని బట్టి నాకు ఎందుకు ఈ బ్రతుకు అనుకున్నాను. అయితే దేవుడు మరి సృష్టిలో మరి ఎంతో అందంగా మనల్ని సృష్టించాడు. మన అయ్యగారు తండ్రి గారు దేవదాసయ్య గారు రాసిన పాటలో 65వ పాట 2వ చరణంలో సృష్టి అంతటిలోనూ మనమే గొప్ప సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడని అయ్యగారు రాసిన చరణంలో, సృష్టి అంతటిలోనూ మనమే వింత సృష్టిగా నేర్పడినాము, సూర్యుడు చంద్రుడు చుక్కాలు మన కొరకే, నీడానిచ్చు మబ్బు నింగియు మన కొరకే, కంటికి కనబడని గాలియు మన కొరకే, ఆకారముండాని దూతాళియు మన కొరకే, దప్పితీచు వర్ష దారాయు మన కొరకే, మనమెంత ధన్యులము, మనమెంత ధన్యులము. దేవుడు ఈ సృష్టి అంతటిలో ఎంతో అద్భుతంగా మనం సృష్టించాడు. ఈ సృష్టిలో సకల జలాశయాలు అన్నీ కూడా దేవుడు మనకు దానంగా ఇచ్చాడు దేవుడు. అయితే దేవుడు నాకేం చేశాడు, నాకేం కలుగు చేశాడని మనం దేవుని మీద వ్యతిరేక భావం కలిగిన వారంగా నడుచుకుంటూ ఉంటాం. ఆయా సందర్భాల్లో వ్యతిరేక భావం కలిగి నడుచుకుంటూ ఉంటాం. అయితే అలాంటి సమయంలో మరి నాకే ఎందుకు ఈ కష్టం, ఈ బ్రతుకు, ఎందుకు ఇలాంటి స్థితి అనుకున్న సమయంలో దేవుడు అయ్యగారి ద్వారా రాయించారు, ఆనందకరమైనది నా బ్రతుకెంతో, ఉపయోగకరమైనది నా బ్రతుకెంతో, నా బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది, నా బ్రతుకెంతో అద్భుతకరమైనదని తండ్రి గారు రాశారు. కనుక నా బ్రతుకు ఎందుకు అని అనుకుంటున్నావా, దేవుని వైపు చూడు, బ్రతుకులు మార్చే దేవుని వైపు చూడు. ఆయన వైపు చూస్తే అంతయు సరి అవుతుందన్నారు తండ్రి గారు. కానీ కష్టంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఆయన వైపు చూడు. ఆయన వైపు చూస్తే మరి దేవుడు నీ బ్రతుకును, నీ తీరుతెనులు మార్చేవాడై ఉన్నాడు. కాబట్టి నా జీవితాన్ని కూడా దేవుడు అలాగే, ఎందుకు నా బ్రతుకు అనుకున్న సమయంలో దేవుడు నా బ్రతుకును అద్భుతంగా మార్చి తన పనిలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కనుక నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. తన పని కొరకు నిన్ను వాడుకొని నీ బ్రతుకు ఆశ్చర్యకరంగా మార్చి నిన్ను తన మహిమ రాకడ కొరకు ఆయత్తపరుస్తాడు. అట్టి కృప దీవెన ప్రభు మనకి తోడై ఉండునుగాక.